2 కీలక నియామకాలను చేపట్టింది. సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావును బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారుగా నియమించగా, నేడు పదవి విరమణ చేసిన శివధర్ రెడ్డికి కీలకమైన రాష్ట్ర భద్రతా సలహాదారు బాధ్యతలను అప్పగించింది. హనుమంతరావుకు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు శివధర్ రెడ్డిని 3 ఏళ్ల కాల పరిమితితో సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమించి లా అండ్ ఆర్డర్, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాల్లో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. లాస్ట్ 32 ఏళ్ల పైన ఉన్నటువంటి అండ్ 30 years ఆఫ్ యాక్టివ్ పోలీస్ లైఫ్లో ఎన్నో అనుభవాలు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. ఇటు బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారుగా హనుమంతరావుకు ఇటు నియమించినట్టుగా తెలుస్తోంది. ద సేమ్ టైమ్ శివధర్ రెడ్డికి సైతం ఒక కీలకమైన రాష్ట్ర భద్రతా సలహాదారు బాధ్యతలను ఇచ్చినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అండ్ హనుమంతరావు డైరెక్ట్ గా చాలా సార్లు మీడియాతో సైతం ఆయన మాట్లాడుతూ కాస్త అసహనాన్ని వ్యక్తం చేశారు. సో ఎట్ ప్రెసెంట్ హనుమంతరావు పర్సనలీ ఆయన ఎలా అనుకుంటున్నట్టు అనుకోవచ్చు మనం, సుజాత? సతాజ్, నేడు డీజీపీగా పదవీ విరమణ పొందినటువంటి శివధర్ రెడ్డికి ప్రభుత్వము ఒక కీలక పదవిని అప్పచెప్పడంతో కొంత శాంతి భద్రతల దృష్ట్యా డీజీపీగా ఆల్రెడీ పనిచేశారు. ఇప్పుడు పదవీ విరమణ తర్వాత తనకి కీలకమైన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. దాంతోపాటు విహెచ్ హనుమంతరావు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పీసీసీగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్లోనే సుదీర్ఘ కాలం పాటు తన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా కాంగ్రెస్లోనే కొనసాగించారు. అయితే చాలా వరకు కొన్ని సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ పనిచేసినటువంటి వాళ్ళకి పదవులు ఇంకా రాలేదు, పదవులు రావాలి అని చెప్పి విహెచ్ హనుమంతరావు మాట్లాడారు. అయితే ఈరోజు తనకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడంతో కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి పదవులు వస్తాయి, కొంత సహనంగా ఉండాలి అని చెప్పేసి పదే పదే చెప్పారు. అయితే ఈరోజు 2 కీలక పదవులు, అటు డీజీపీగా పనిచేసినటువంటి శివధర్ రెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావుకి అప్పచెప్పారు. అయితే మొదటి నుంచి రాజకీయాల్లో చాలా కీలకంగా పనిచేశారు విహెచ్ హనుమంతరావు. సుదీర్ఘ కాలం పాటు, అంటే కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్లోనే తన సలహాలు సూచనలు ఇస్తూ అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్లో పార్టీలతో పని లేకుండా ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తిగా విహెచ్ హనుమంతరావుని చెప్తూ ఉంటారు. మంచి విషయాల గురించి కావచ్చు, అదేవిధంగా ప్రజలకి కీడు చేసేటువంటి విషయాల గురించి మీడియా ముఖంగా అనేక సార్లు విహెచ్ హనుమంతరావు ప్రస్తావించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక శివధర్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే తను గతంలో హైదరాబాద్ డీసీపీగా శాంతి భద్రతల దృష్ట్యా పనిచేశారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా 2 సార్లు తను పనిచేశారు. ప్రధానంగా శివధర్ రెడ్డికి సంబంధించి ఈరోజు రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమించారు. అయితే తనకి సంబంధించినటువంటి ఎన్నో ఆపరేషన్లు కొనసాగించారు. కగార్ పేరుతో కొనసాగించినటువంటి కర్రగుట్టలకి సంబంధించినటువంటి కీలక ఆపరేషన్లో కూడా తను ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు డీజీపీగా విరమణ పొందిన తర్వాత వచ్చినటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద సలహాదారులుగా నియమించారు. కాబట్టి ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి శివధర్ రెడ్డికి ఈ పదవి అప్పచెప్పడం పట్ల కొంతమేరకు ప్రభుత్వానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా శివధర్ రెడ్డి. ఎందుకనంటే తాను గతంలో పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఆధారంగానే ఇప్పుడు తనకి సలహాదారునిగా నియమించారు
నియమించడం పట్ల కొంతమేరకు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తను చేసినటువంటి వర్క్స్కి సంబంధించి న్యాయ సలహాదారులతో పాటు ఇటు విహెచ్ హనుమంతరావుకి ఇద్దరికి ఇచ్చినటువంటి పదవుల మీద, ఇటు గతంలో వీళ్ళు పనిచేసినటువంటి బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి వాటి మీదే న్యాయ సలహాదారులుగా మళ్ళీ వాళ్ళకి పదవులు ఇవ్వడం, రాబోయేటువంటి రోజుల్లో 3 సంవత్సరాల పాటు న్యాయ సలహాలన్నీ కూడా రాష్ట్ర భద్రతకి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇటు డీజీపీ శివధర్ రెడ్డి, అంటే ఇప్పుడు మాజీ డీజీపీ శివధర్ రెడ్డి న్యాయ సలహాలు తీసుకుంటారు. 3 సంవత్సరాల పాటు వీళ్ళ పదవి ఉంటుంది. ఇక రాజకీయ ప్రస్తావానికి వచ్చేసరికి ఇటు విహెచ్ హనుమంతరావుకి ఈరోజు ఈ పదవిని ఇచ్చారు కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మరికొంతమందికి కూడా ఇలాంటి పదవులు దక్కుతాయని కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ శివధర్ రెడ్డికి సంబంధించి ఇబ్రహీంపట్నంకి చెందినటువంటి రంగారెడ్డి ఇబ్రహీంపట్నంకి చెందినటువంటి శివధర్ రెడ్డి ఈ చాలాసార్లు ఇటు డీసీపీగా పనిచేయడంతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్గా 2 సార్లు పనిచేశారు. తన బ్యాక్గ్రౌండు ఏదైతే ఉస్మానియాకి సంబంధించినటువంటి ఎల్ఎల్బి చేసి తర్వాత న్యాయ వ్యవస్థ వైపు వెళ్ళిన తర్వాత కొద్ది కాలం తర్వాతనే ఐపీఎస్కి సంబంధించినటువంటి ఎంటర్ అవ్వడము, ఆ తర్వాత అనేక డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది. దాంతోపాటు రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు శాంతి భద్రతల దృష్ట్యా సలహాలు తీసుకోవడానికే ఈరోజు శివధర్ రెడ్డిని నియమించినట్లు కూడా అటు ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సత్తాజ్. థ్యాంక్ యూ సుజాత.